నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అర్జీలను పంపించారు. అద్దెంకిలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పర్మనెంట్ కార్యాలయం ఏర్పాటు చేయాలని మంత్రి రవికుమార్ కు త్రిమూర్తులు కలిసి అర్జీ అందజేశారు. కౌలు గుర్తింపు కార్డు పొందిన రైతులందరికీ బ్యాంకర్లు ముందుకు వచ్చి రుణాలు మంజూరు చేయాలని జిల్లాలో సుమారు 18,000 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు గత ఏడాది ఇవ్వగా వారికి రుణాలు మంజూరు చేసే విషయంలో బ్యాంకర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని జిల్లా వ్యవసాయాధికారి రామకృష్ణ అన్నారు. అద్దెంకి పట్టణంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఆల్ బ్యాంకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయాధికారి రామకృష్ణ, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకృష్ణ హాజరై మాట్లాడారు. కౌలు గుర్తింపు కార్డు ఉన్న ప్రతి రైతుకి పంట రుణాలు మంజూరు చేయాలని, అద్దెంకి నియోజకవర్గంలో సుమారు 10,000 కౌలు గుర్తింపు కార్డులు అందించారని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించి పంట రుణాలు ఇవ్వాలన్నారు. రైతులు కూడా బ్యాంకులో పంట రుణం పొందిన తర్వాత ఇన్ టైంలో కట్టే విధంగా చూసుకోవాలన్నారు. బ్యాంకర్లందరూ ఈ విషయాన్ని గుర్తించి కౌలు రైతులకు పంట రుణాలు ఇచ్చి వారికి సహకరించాలని రామకృష్ణ చెప్పారు. ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఇట్ ఈస్ ఏ హాట్ సబ్జెక్ట్ అట్ ప్రెజెంట్. ఇది మీకు అందరికీ తెలుసు. దీంట్లో హాట్ సబ్జెక్ట్ అనేటటువంటి విధానానికి ఎందుకు మనము ఆ వర్డ్ యూజ్ చేశాను అంటే, యాక్చువల్గా ఇప్పుడు మనకు ఉన్నటువంటి సినారియోలో ది న్యూ గవర్నమెంట్ ఈజ్ వెరీ ప్రో టువర్డ్స్ టెనెంట్ ఫార్మర్స్. ఇది ఒకటి. రెండోది, బిఫోర్ దిస్ గవర్నమెంట్ కమింగ్ ఇన్ టు ఫోర్స్, మీకు తెలుసు ముందు జరిగినటువంటి కానీ దాంట్లో కానీ గౌరవ ముఖ్యమంత్రి ఉన్నారు పవన్ కళ్యాణ్ అనేటటువంటి వారు టెనెంట్ ఫార్మర్స్కి చాలా ఎక్కువ సపోర్ట్ చేసినటువంటి విధానం కూడా మీరు విని ఉంటారని నేను అనుకుంటున్నాను. కొంతమందికి ఆయన మరి వాళ్ళ ఓన్ ఫండ్స్ నుంచి ఎక్సెప్ట్ చేసినటువంటి విధానం కూడా ఉంది ఫార్మర్ సొసైటీస్ కేసులో కానీ ఈ విషయంలో. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఇట్ హాస్ బికమ్ ఏ వెరీ హాట్ సబ్జెక్ట్ అండ్ వెరీ 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 ప్రయారిటైజ్డ్ సబ్జెక్ట్ టు ది గవర్నమెంట్. ఆల్రెడీ డెలిబరేషన్స్ చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. నిన్న కూడా ఎస్ఎల్బిసి సబ్ కమిటీ ఒక మీటింగ్ ఆన్ స్పెసిఫిక్గా బ్యాంకింగ్ ఇష్యూస్, అగ్రికల్చర్ని ఏ విధంగా ప్రొడక్టివ్గా చేయాలి అనేటటువంటి అంశం మీద జరిగినటువంటి విధానం జరిగింది. ఇది మీ ఎన్డీఎం గారు అబికస్లో హాజరైనటువంటి ముందుకు వెళ్దామని అనుకుంటే వాస్తవంగా నేను ఏం చేశానంటే, ఈరోజు మేము మాట్లాడుకున్నప్పుడు ఈ జేఎంఎఫ్ఎస్ మీటింగ్స్ ఉన్నాయి అనేటటువంటి పాపం సార్ మాకు ముందు కమ్యూనికేట్ చేసిన అవుట్ ఆఫ్ మై సమ్ రష్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్ మర్చిపోయాను. మార్నింగ్ రిమైండ్ చేశారు. చెప్తే కాదు సార్ ఖచ్చితంగా మనం వెళ్ళాలి. నిన్న కూడా ఇదే డిస్కషన్ జరిగింది. కొంత బ్యాంకర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళతో ఇంటరాక్షన్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆల్రెడీ నన్ను ఈరోజు ఈవినింగ్కి ఒక నోట్ సబ్మిట్ చేయమని చెప్పారు. ఎందుకంటే పేపర్లో చదువుతాను మీరు 5th and 6th నాకు కాంగ్రెస్ కాన్ఫరెన్స్ ఉంది. దాంట్లో ఇది ఒక ఇంపార్టెంట్ ఐటమ్ ఫర్ డిస్కషన్. సో ఈ నేపథ్యంలో మాట్లాడుకుంటే ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ టు సే దట్ ఇప్పుడు మా వాళ్ళ దగ్గరికి పిలిచి అడిగింది ఏంటంటే, లాస్ట్ ఇయర్ ఫైనాన్సింగ్ ఎలా ఉంది సిసిఆర్సీకి అని అడిగాను. 5 మండలాలు వాళ్ళు ఉన్నారు. 5 మండలాలు వెళ్తే టోటల్గా 10 కూడా లేదు సిసిఆర్సీ కార్డ్స్కి మనము లెండింగ్ ఇచ్చినటువంటిది. ఈ అద్దంకి మీ యొక్క జేఎంఎఫ్బిసి పరిధిలో ఉన్నటువంటి బ్రాంచెస్ ఏదో నాకు ఐడియా లేదు. 35+ ఉంది. అద్దెంకి మండల తహసీల్దార్గా శ్రీచరణ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
మొన్నటి వరకు ఎంఆర్ఓగా పనిచేసిన మహబూబ్ సుబాని మంగళగిరికి బదిలీ కాగా ఆయన స్థానంలో బాపట్ల జిల్లా నుంచి శ్రీచరణ్ బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎంఆర్ఓకి కార్యాలయం సిబ్బంది వీఆర్ఓలు కలిసి పుష్పగుచ్చములు అందజేసి స్వాగతం పలికారు. అనంతరము వీఆర్ఓలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారిని పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దెంకి ఎంఆర్ఓగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని, మండలంలో ఉన్న ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తారన్నారు. గతంలో తను రేపల్లి ఎంఆర్ఓగా, ఆర్డీఓ కార్యాలయంలో ఏఓగా పనిచేసి ఎన్నికల సమయంలో నెల్లూరు జిల్లాకు బదిలీ అయ్యి అద్దెంకి ఎంఆర్ఓగా బాధ్యతలు స్వీకరించారని శ్రీచరణ్ తెలిపారు. మరి నమస్కారం, నా పేరు శ్రీచరణ్. నేను బాపట్ల జిల్లాలో తహసీల్దార్గా పనిచేస్తున్నాను. నేను గతంలో రేపల్లి తహసీల్దార్గా పనిచేశాను. తర్వాత బాపట్ల ఆర్డీఓస్లో ఏఓగా పనిచేశాను. ఎలక్షన్ టైంలో నెల్లూరు జిల్లా కందుకూరు కాన్స్టిట్యున్సీ లింగసముద్రం మండలం తహసీల్దార్గా పనిచేశాను. ప్రస్తుతం ఈరోజు తహసీల్దార్గా అద్దెంకి ఈరోజు జాయిన్ అయ్యాను. రైతులందరూ ఏ సమస్యలు ఉన్నా నేరుగా కలుసుకోవచ్చు. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. సమస్యల పరిష్కారానికి నా శాయశక్తిగా కృషి చేస్తాను. ఎస్సీ వర్గీకరణ తీర్పును మాల మహానాడు తరపున వ్యతిరేకిస్తున్నారని, దీనివల్ల నష్టం తప్ప లాభం లేదని, మాల జాతిని అన్ని విధాలుగా దెబ్బతీసేందుకు వర్గీకరణ అంటున్నారని మాల మహానాడు అధ్యక్షులు కిరణ్ అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ గురువారం రాత్రి అద్దెంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణను 2024లో వ్యతిరేకించారని, ఇప్పుడు ఏదో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారని, దీనివల్ల మాల సామాజిక వర్గం వారు తీవ్ర స్థాయిలో అన్ని విధాలుగా నష్టపోవడం జరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాజకీయ పార్టీలు నోరు తెరవకపోవడము బాధాకరంగా ఉందని కిరణ్ తెలియజేశారు. ఈరోజు భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ ఉపకులాలు 59 ఉపకులాలు ఉంటే ఇంతవరకు ఎస్సీ అంటే అది ఎస్సీలకు సంబంధించి కావచ్చు లేదా ఇతర సామాజిక వర్గాలకు సంబంధించి కులగానే ఇంతవరకు భారతదేశం జరగల. కానీ ఏ ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలు అమలు చేయాలని చెప్పి ఈరోజు 7 ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు వల్ల అనేక మంది దళితుల్లో కూడా ఉపజాతులుగా ఉన్నవాళ్ళు, ఉపకులాలుగా ఉన్నవాళ్ళు చాలా అన్యాయంగా భావిస్తూ ఉన్నారు. అందుకని ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ఏబిసిడి వర్గీకరణ అనేది కేవలం ఒక కులానికి 2 కులానికే కాకుండా మిగతా ఉపకులాలకు కూడా ఏ విధంగా ప్రయోజనం చేరిద్ది అనేది ఇంతవరకు సుప్రీంకోర్టు కావచ్చు ఇంతవరకు చెప్పలేదు. కాబట్టి ఏకపక్షంగా రాజకీయాలకు అనుసరించి కోర్టు తీర్పు ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని పునఃపరిశీలించి మళ్ళీ యథావిధిగా కొనసాగించాలని చెప్పి అద్దెంకి నియోజకవర్గం మాల మహానాడు కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాజ్యాంగం నిర్మించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మరి 59 ఉపకులాలు ఉన్నాయి. మరి దీంట్లో ప్రతి ఒక్కరికి కూడా అందరికీ లబ్ధి చేకూరే విధంగా ఆ రోజుల్లో మరి ప్రపంచ మేధావైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మంచి సూచనల మేరకే పెట్టారు. అయితే ఈరోజు కొంతమంది స్వార్థపరులు దీనికి తూట్లు పడవడానికి కొంతమంది వచ్చి సమైక్యత లేకుండా మరి ఎవరికోళ్ళు విభజించి పాలించనే రీతిలో మనల్ని విభజించే పరిస్థితిలో ఉండి మనల్ని బలహీనపరిచే రీతిలో ఉన్న ఈ కారణంగా ప్రతి ఒక్కరు కూడా మరి స్వార్థానికి పోయి మనల్ని బలహీనపరిచే పరిస్థితులనే చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల్ని మరి గతంలో కూడా 2004లో కూడా చెప్పారు. మరి అదే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఈరోజు మరి
7గురితో కూడిన ధర్మాసనం మరి 6 బెంచ్లో మరి తీర్పు ఇవ్వడం జరిగింది. మరి అలాగనే మనకి కులాల ప్రాతిపదిక మీద రాలేదు, మనకి కేవలం అంటరాని తరం వల్లనే ఎస్సీ ఇది వచ్చింది, షెడ్యూల్ క్యాస్ట్ ఇంప్లిమెంటేషన్. మరి దాన్ని కూడా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగనే ఏదైతే మరి నష్టపోయే విధంగా కాకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరేలా 15% ఉన్నదాన్ని సమానంగా అందరూ ర్యాంకులు సంపాదించుకొని తీసుకోండి అన్నారు. అది కాదు, మేము కట్ల కాదు, మాకు మేము చివరున్న రావాలనే దానికి అది ఎంతవరకు న్యాయం అనేది మనకి అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కూడా మంచిగా పోరాడి మంచి ఆలోచనలతో ఉండాలి. ప్రతిది కూడా మంచి ఆలోచనలతో ముందుకు నడిపించి మరి రాజ్యాంగాన్ని కూడా మనం పరిరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి మనం చూస్తున్నాం. రద్దు చేయాలి ఎస్సీ వర్గీకరణను, రద్దు చేయాలి ఎస్సీ వర్గీకరణను. రద్దు చేయాలి ఎస్సీ వర్గీకరణను, రద్దు చేయాలి ఎస్సీ వర్గీకరణను, రద్దు చేయాలి ఎస్సీ వర్గీకరణను, రద్దు చేయాలి. ఎస్సీ కులాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళని రాజకీయ ప్రాపకం కోసం విడగొట్టాలి అనేటటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క తీరు అనేటటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల యొక్క అందరినీ కూడాను విస్మయానికి గురి చేస్తూ ఉంది. ఎందుకంటే ఎలాంటి శాస్త్రీయత లేని, ఎలాంటి శాస్త్రీయపరమైనటువంటి ఆధారాలు లేకుండా ఈరోజు వర్గీకరణ మీద సమర్థిస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, అందులో ఉన్నటువంటి న్యాయమూర్తులు ఆ రకమైనటువంటిది తీర్పును వెల్లడించడం అనేటటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి దళితుడు, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అడుగుజాడల్లో నడిచేటటువంటి ప్రతి దళితులు కూడాను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే సమాజంలో నాగరికత అనేటటువంటిది పెరిగే కొద్దీ సమాజంలో ఉన్నటువంటి పౌరుల మధ్య ఐక్యత రావాలి. కానీ ఎస్సీలు అనాది కాలం నుంచి గ్రామాలకు దూరంగా ఉండి బతికినటువంటి ఎస్సీలు ఈరోజు రిజర్వేషన్ అనేటటువంటి ఒక అంశాన్ని పూచిగా చూపించి ఈ కలిసి ఉంటున్నటువంటి వీళ్ళందరినీ కూడా విడగొట్టాలి, రాజకీయంగా మనం లబ్ధి పొందాలి అనేటటువంటి ఒక భావాన్ని ఈరోజు ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి ఇది ఎస్సీలకి అన్యాయం అనేటటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి దీని మీద తప్పనిసరిగా ప్రతి దేశంలో ఉన్నటువంటి పౌరులు, ముఖ్యంగా మన రాష్ట్రంలో గతంలో అనేక మంది ఈ వర్గీకరణ వలన భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎవరూ నష్టపోకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎక్కువగా నష్టపోయారు. దీని యొక్క ఫలితాలు అనేటటువంటి గతంలో మనం చవి చూసాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరము ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల నిర్వహిస్తున్నారని ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి అన్నారు. అద్దెంకి పట్టణంలోని సంజయ్ నగర్లో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం ప్రపంచ తల్లిపాల వార్షికోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సిబ్బంది, ఏఎన్ఎంలు హాజరయ్యి గర్భవతులకు సీమంతం చేసి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి మాట్లాడుతూ గర్భవతి కాన్పుపోయిన తర్వాత బిడ్డలకు తల్లిపాలు అనేవి తప్పనిసరిగా ఇవ్వాలని, తల్లిపాలలో ఎన్నో పోషకాలు ఉన్నాయని, బిడ్డకు తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవని, గర్భవతులు కాన్పు అయ్యే సమయానికి సరిపడా రక్తం ఉందో లేదో తెలుసుకొని రక్తం ఉత్పత్తి చేసే పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలన్నారు. ఆకుకూరలు తినడం వలన రక్తం ఉత్పత్తి ఎక్కువ శాతం అవుతుందని రమాదేవి పేర్కొన్నారు. వీటన్నిటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా చెప్పుకుంటాం. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ మొదటి కాన్పోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరా? అందరూ రెండో కాన్పేనా? సరే, మొదటి కాన్పోళ్ళు ఇప్పుడు మీరు పిల్లలు హాస్పిటల్కి వెళ్తారు కదా, మీ అమ్మ మీ అత్తగారు ఎవరో ఒకరు వస్తారు కదా, వాళ్ళకి చెప్పండి, నా బిడ్డ పుట్టిన వెంటనే నాకు సిజేరియన్ అయినా నార్మల్ కాన్పైనా అరగంటలోపే మురుపాలు పట్టించండి అని చెప్పండి. అలా మురుపాలు గంటలోపైనా, సిజేరియన్ అయితే కొంచెం టైం గ్యాప్ వస్తుంది కదా, ఒక గంట అయినా మురుపాలు మాత్రమే పట్టించండి అని చెప్పండి. మురుపాలు వల్ల మురుపాలు అనేవి ఎల్లో ఇష్యూగా ఉంటాయి అన్నమాట. అంటే
పసుపు పచ్చగా ఉంటాయి. 2-3 డ్రాప్లు వచ్చేసి ఆ 2-3 డ్రాప్లైనా బిడ్డకి తాపించడం వల్ల అవి చాలా ఉపయోగకరం. అవి బిడ్డకి సంజీవని లాగా పనిచేస్తాయి. చిన్న చిన్న జబ్బు విరోచనాలు అలాంటివి రాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అన్నమాట. కాబట్టి అందరూ ఆ మురిపాలను వేస్ట్ చేయకుండా మురిపాలు తాపించాలి బిడ్డలకి. అది అరగంటలో తాపిస్తే ఏంటంటే బిడ్డ చాలా స్ట్రగుల్ అయ్యి బయటకు వస్తాడు. ఆ బయటకు వచ్చిన అరగంటలోపు మనం తాపించకపోతే వాడు నిద్రలోకి జారుకుంటాడు. చాలా అలసిపోయి ఉంటాడు కదా, నిద్రలోకి జారుకుంటే తర్వాత వాడు పాలు తాగడం అనేది మర్చిపోతాడు. యాక్టివ్నెస్ అనేది తగ్గిపోయింది కదా. ఆ పుట్టిన వెంటనే తాగడంతో వాడు యాక్టివ్గా ఉంటాడు. పుట్టిన బిడ్డ అప్పుడు పాలు తాగడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు అనమాట. ఆ బిడ్డ పాలు ఎప్పుడైతే రొమ్ము చూడడం మొదలెడతాడో అప్పుడు మన శరీరంలో మెదడుకి సంకేతం పోయి అప్పుడు తల్లికి పాలు ఉత్పత్తి అనేది జరుగుతుంది. అదే మీరు వెంటనే పాలు పట్టలేదనుకో బిడ్డ పాలు తాగడం తగిలించడం చీకటం మర్చిపోతాడు. నా పేరు సురేఖ. మీ అందరికీ తెలిసి తల్లులకి ప్రెగ్నెంట్ అందరికీ మీ అందరికీ నేను వ్యాక్సిన్స్ వేస్తున్నాను. సో ఈరోజు డిసిజన్ సమావేశం ఏంటంటే ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7 వరకు వ్యాప్తంగా తల్లి పాల వారోత్సవాన్ని జరుపుకుంటారు. సో ఈ తల్లి పాలే కదా చాలా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మీరు ప్రతి ఒక్క బిడ్డలు కూడా ఈ రోజు ఏంటంటే చాలా మంది కూడా తల్లి బిడ్డలకి పాలు ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఏమంటారు న్యాచురాలిటీ కోరుకోకూడదు అని చెప్పేసి చాలా మంది తల్లులు పాలు ఇవ్వకుండా డబ్బా పాలు లేదంటే ఈ మధ్య కొంతమంది తల్లులు ఫీడింగ్ ఇచ్చి ఇస్తున్నారనమాట. ఫీడింగ్ స్టోర్ చేసి ఆ ఫీడింగ్ని వాళ్ళ బిడ్డలకు ఇస్తున్నారు. టైం లేదని అలా చేస్తున్నారు. ఖచ్చితంగా మన తల్లి అనేది బిడ్డకు ఆటలు ఖచ్చితంగా కేటాయించి కూడా మంచిగా వెజిటేబుల్స్ ఎగ్స్ మిల్క్ ఇవన్నీ తీసుకొని మంచిగా ప్రోటీన్ ఉన్నప్పుడు తీసుకుంటే బేబీ కూడా అది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. వాళ్ళ మెచ్యూరిటీ గ్రోత్ కానీ వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ చాలా ఉపయోగపడుతుంది. మీరు మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల మీరు బేబీకి కూడా మంచి ఫీడింగ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో మిల్క్ ఇవ్వడం వల్ల ఏంటంటే మన బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చాలా తక్కువ అవుతుంది. చాలా మంది ఇప్పుడు సినీ యాక్టర్స్ తెలుసుకుంటారు. చాలా మంది బ్రెస్ట్ క్యాన్సర్ మ్యాక్సిమం చాలా మంది చూస్తున్నాం. ఏదైనా క్యాన్సర్ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం సంతోషంగా ఉందని, ఎస్సీ వర్గీకరణ మీద ఎంఆర్పీఎస్ దాదాపు 30 సంవత్సరాలు పోరాటం చేసిందని, తమ పోరాటానికి న్యాయం జరిగిందని ఎంఆర్పీఎస్ నాయకులు ఆలూరి చిరంజీవి మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రావడంతో శుక్రవారం అద్దంకి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ నాయకులు పాలాభిషేకం చేసి బాణసంచారం కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాదిగ మాట్లాడుతూ ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరణ చేయాలని ఎంతో పోరాటం చేశారని, ఈ పోరాటంలో ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారని, సుప్రీంకోర్టు తీర్పుతో వారి ఆత్మకు శాంతి కలిగిందన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేశారని, ఎస్సీ వర్గీకరణను ఏబిసిడీలుగా వర్గీకరించడం వలన అందరికీ న్యాయం జరుగుతుందని చిరంజీవి తెలిపారు. మాదిగల మరియు మాదిగ ఉపకులాల చిరకాల స్వప్నమైనటువంటి ఎస్సీలను ఏబిసిడిగా వర్గీకరించాలని 30 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ పోరాటం చేస్తుంది. మానేశ్వరి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో నిన్న జరిగిన సుప్రీంకోర్టు తీర్పులో ఎస్సీలని ఏబిసిడిగా వర్గీకరించాలని సర్వోన్నత న్యాయస్థానము తీర్పు ఇచ్చినందుకు ముందుగా మానేశ్వరి ఉసిరిపాడు బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో సుప్రీంకోర్టుకు మాదిగల పక్షాన మాదిగ ఉపకులాల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తక్షణమే ఎస్సీలను ఏబిసిలుగా వర్గీకరిస్తారని ప్రకటన చేయడం జరిగింది. మరియు ఇది అదేవిధంగా ఈ చిరకాల స్వప్నమైనటువంటి ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటములు అమరులైన వారి త్యాగాల ఫలంగా మేము భావిస్తూ ఈరోజు మేము బతికుండి ఉద్యమంలో పాల్గొన్నామంటే ఈ రోజు వర్గీకరణ మేము అనుభవిస్తున్నామంటే అమరులైన త్యాగాల ఫలమే ఈరోజు వర్గీకరణ అనేది మేము
భావిస్తున్నాము, సంతోషిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా గత ఎలక్షన్లో నేను వర్గీకరణ చేస్తానని చెప్పి ఉన్నారు. ఆ కనుక సుప్రీంకోర్టుని గౌరవిస్తూ తక్షణమే చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టేసి వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని 30 సంవత్సరాలుగా యావత్ భారతదేశంలో మాదిగలకు ఒక దిశ చెప్పి మాదిగల ఉనికిని సామాజిక ఉద్యమాల పితామహుడు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో 3 దశాబ్దాలుగా దీర్ఘంగా జరుగుతున్నటువంటి ఈ ప్రయాణంలో ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఎంతో మా మాదిగ అమరవీరులు అమరులైనారు. అయినప్పటికీ న్యాయం ధర్మం మా వైపు ఉంది. ఇవాళ యావత్ దేశానికి అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు వారందరూ ఫుల్ బెంచ్ న్యాయం మన వైపు పక్షాన ఉంది కాబట్టి సుదీర్ఘకాలంగా జరుగుతున్నటువంటి పోరాటాన్ని గుర్తించి ఇది న్యాయబద్ధమైనటువంటి కోరిక అని చెప్పి వారు తలచి ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చారు. అదే షెడ్యూల్ కులాలలో అందరికీ ఉన్నటువంటి 59 ఉప కులాలకి అందరికీ న్యాయం జరగాలి, ఇది న్యాయబద్ధమైన కోరిక అని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు మరియు ఇతర సభ్యులు 7గురితో కూడినటువంటి ఫుల్ బెంచ్ ఈరోజు తీర్పు ఇవ్వడం మా యావత్ దేశం మొత్తం కూడా భారతదేశంలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా ఈ విషయాన్ని మేము హర్షిస్తున్నాం. ముఖ్యంగా మా నాయకుడు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు వారి అడుగుజాడల్లో ఇప్పటి వరకు నడిచి ఇక మీదట కూడా వారి పిలుపునందుకొని నడవడానికి అనేక కార్యక్రమాలు చేయడానికి మా జాతి మొత్తం కూడా వారి అడుగుజాడల్లో నడుస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. జోహార్ డాక్టర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొనసాగిస్తాం 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 కొనసాగిస్తాం. పొగాకు మరియు మాదక ద్రవ్యాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని కేఆర్కే డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మోహన్ రావు అన్నారు. కేఆర్కే డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాలపై కలిగే నష్టాల గురించి అవగాహన సదస్సును ఏర్పాటు చేయగా ప్రిన్సిపల్ మోహన్ రావు హాజరయ్యి ప్రసంగించారు. విద్యార్థులు అందరూ పొగాకు మరియు మాదక ద్రవ్యాలపై అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలన్నారు. మన లైఫ్లో ఫస్ట్ యూ షుడ్ జడ్జ్ యువర్ సెల్ఫ్. మనం తప్పు చేస్తున్నామా అంటే న్యాయం వైపున్నామా అన్యాయం వైపున్నామా అనేది ఎవరో చెప్పనక్కర్లా, మనమే నిర్ధారించుకోవాలి మనం ఏం చేస్తున్నాం. ఇప్పుడు అందరి వల్ల మీకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింటుంది. పొగాకు కానీ డ్రగ్స్ కానీ రకరకాల సారాయి కానీ ఏవైనా సరే ఇవన్నీ తీసుకోవడం వలన వచ్చే లాభాలు ఏంటి? అన్నీ నష్టాలు. మనం ఇప్పుడు కూడా చెడు వైపు పెట్టరాక్తాం. ఎవరైనా సరే ఇప్పుడు మనం గుడికి వెళ్దాం రాని పిలిస్తే నాకు పని ఉందని చెప్పి, అదే సినిమాకి వెళ్దాం రా అంటే హ్యాపీగా. అంటే ఇంకోటి కూడా ఉంది, భక్తి కోసం ఏకమవ్వరంట. మందిర్ మదిరా మందు కోసం ఏకమవుతారంట. అంటే ఎన్ని మతాలు ఉంటే అన్ని మతాల వాళ్ళు కూడా మందు దగ్గర బాయి అంట, మతం దగ్గరేమో కొట్లాట గొడవ. అంటే డ్రగ్స్కి మనం అబ్యూస్ కాకుండా ఉండాలి ఫస్ట్. అంటే అలవాటు మనం అలాంటి చెడుకి మనం అలవాటు పడకుండా ఉండాలి. ఇప్పుడు మనకి చెడుకు అలవాటు పడడానికి రకరకాల సాధనాలు ఉన్నాయి. ఫ్రెండ్స్ మనం అంటాం, మన మంచి వాళ్ళమైతే మన ఫ్రెండ్స్ మనం ఏం చేయలేము, అది ఓకే. కానీ చెప్పగా కొన్ని సందర్భాలు సెల్ ఫోను మంచి ఉంది చెడు ఉంది.
మంచి వైపు మనం వద్దంటలా చెప్పుకోవాలి, మంచికి ఉపయోగించాలి, చెడుని వదిలేసి. అదేవిధంగా డ్రగ్కి అడిక్ట్ అయితే ఏమవుతుంది, వాటిలో శక్తి పోతుంది, నర్వ్స్ దెబ్బతింటాయి, ఆకలి కాదు, సన్నపడిపోతాడు, తర్వాత ఏమవుతాడు, ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాడు. అంటే మన భారతదేశ సంపద ప్రపంచంలో మీరే యువత త్వరగా అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి కాలేజెస్లో ఏఎస్ఎన్ సమాప్తం. నమస్కారం.